ఓకే. హాయ్ ఎవ్రీబడి. సో ఇంకా నా ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఎస్క్యూఎల్ అంటే ఏంటి, సో డేటాబేస్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, తర్వాత ఏంటి టైప్స్ ఆఫ్ డేటాబేస్. సో ఇవన్నీ అంటే ఏంటి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటి గురించి బ్రీఫ్గా తెలియాలంటే ప్రీవియస్ వీడియో చూసాక ఈ వీడియోకి రావచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను ఈఎఫ్ కోడ్ యొక్క 4th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 4th రూల్ ఏంటి, యాక్చువల్లీ డేటా టైప్స్ అనేవి మ్యాండటరీ అండ్ కన్స్ట్రెయిన్స్ వచ్చేసి ఆప్షనల్ అని చెప్పేసి ఈ రూల్. సో ఇక్కడ ఏంటి ఈ డేటా టైప్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఇప్పుడు వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. సో ఫస్ట్ చూస్తే డేటా టైప్స్, యాక్చువల్లీ నేను దాని డెఫినేషన్ చెప్పడానికన్నా ముందు అవి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇక్కడ డిస్క్రైబ్ చేశాను. సో అవి యాక్చువల్గా 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము ఈ డేటా టైప్స్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నావు, ఆ టేబుల్లో నీకు ఒక్కొక్క కాలంలో ఎలాంటి డేటా నువ్వు అసైన్ చేస్తున్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ ఒక టేబుల్ తీసుకున్నావంటే ఆ టేబుల్లో నేమ్ అని చెప్పేసి ఒక కాలం ఉంది. ఆ నేమ్లో నువ్వు ఎలాంటి డేటా ఎంటర్ చేస్తున్నావు అంటే అది క్యారెక్టర్లో ఉందా లేదంటే నెంబర్స్లో ఉందా, ఎలా ఉంది అని చెప్పేసి నీకు ఐడెంటిఫై చేయడానికి టేబుల్ క్రియేషన్ టైంలో డేటా టైప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అందుకని చెప్పేసి డేటా టైప్స్ వచ్చేసి మ్యాండటరీగా రాయాలి, కన్స్ట్రెయిన్స్ వచ్చేసి ఆప్షనల్ అని చెప్పేసి చెప్పాను. సో డేటా టైప్స్ అంటే ఇప్పుడు ఏం అర్థమైంది, సో అంటే మనం వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద టేబుల్ ఆర్ అదర్వైజ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద మెమరీ లొకేషన్. సో మనం ఎలాంటి డేటాని స్టోర్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడానికి మనం మెయిన్గా ఈ డేటా టైప్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఈ డేటా టైప్స్ ఏంటంటే 5 టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్యార్, సెకండ్ వన్ వచ్చేసి వేర్ క్యార్, థర్డ్ వన్ వచ్చేసి లార్జ్ ఆబ్జెక్ట్స్, ఫోర్త్ వన్ ఈజ్ అ డేట్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ద నెంబర్. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు చూస్తుండగానే నెంబర్ అంటే ఏంటి, డేట్ అంటే ఏంటి, సో క్యారెక్టర్ అంటే ఏంటి అనేది చాలామంది వరకు అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇక్కడ టేబుల్ క్రియేషన్ టైంలో ఇవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి నేను చెప్తానన్నమాట. సో ఫస్ట్ వన్ ఏంటి క్యార్. ఈ క్యార్ అంటే ఏంటి, ఇది మొత్తం అంతా ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది. క్యారెక్టర్స్ అంటే ఎలా ఉంటే ఆల్ఫాబెట్స్లో ఉంటాయి, ABCDF అంటే నేమ్స్ అయి ఉండొచ్చు, వాటికి వచ్చేసి పర్సన్ ఒక ప్రొఫెషన్ అయి ఉండొచ్చు. సో ఆ నేమ్స్ అన్నీ మెన్షన్ వచ్చేసి క్యారెక్టర్స్ వచ్చేసి క్యార్ డేటా టైప్ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అప్పర్ కేస్ క్యారెక్టర్స్ని, లోయర్ కేస్ క్యారెక్టర్స్ని, అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ని, 0 to 9 నెంబర్స్ని కూడా క్యారెక్టర్స్ స్టోర్ చేసుకుంటాయి. సో 0 to 9 నెంబర్స్ అంటే ఎలా ఉండాలంటే క్యారెక్టర్ అని చెప్పేసి రిప్రజెంట్ చేయాలంటే అది సింగిల్ కోట్స్లో ఉండాలి. సో ఏదైతే సింగిల్ కోట్స్లో ఉంటుందో దాన్ని వచ్చేసి క్యార్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఫర్ సపోజ్ నువ్వు ఒక నేమ్ తీసుకున్నావు, నేను శామ్ అని చెప్పేసి ఒక నేమ్ తీసుకున్నాను. ఆ నేమ్ని మెమరీలో ఎలా అలొకేట్ చేస్తాము అంటే ఐ విల్ షో యూ దట్. ఓకే, శామ్ అని చెప్పేసి ఒక నేమ్ తీసుకున్నాను. సో శామ్ ఏంటంటే నేను మెమరీ అలొకేట్ చేశాను. బట్ ఇక్కడ ఏమైంది, ఓన్లీ ఇది 3 bits ఆఫ్ డేటాని మాత్రమే అంటే 3 bits ఆఫ్ మెమరీ అలొకేషన్లో మాత్రమే ఇది అలొకేట్ అయింది. సో రిమైనింగ్ వచ్చేసి మనకి రిమైనింగ్ ఎన్ని బిట్స్ ఆఫ్ డేటా అయితే ఉండిపోయింటుందో అది మొత్తం ఏంటంటే మెమరీ వేస్టేజ్ అనమాట. సో క్యారెక్టర్లో ఏంటంటే మెమరీ వేస్టేజ్ అని చెప్పేసి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంత వేరియబుల్స్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్ మాత్రమే నువ్వు స్టోర్ చేస్తావు. రిమైనింగ్ స్పేస్ మొత్తం ఏమవుతుంది, అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఈ డేటాని నువ్వు తిరిగి మళ్ళీ మెయిన్ మెమరీకి ఎలానో సెండ్ చేయలేవు. సో ఇక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారంటే ఫిక్స్డ్ లెంత్ మెమరీ లొకేషన్ అంటారు. సో ఫిక్స్డ్ లెంత్ మెమరీ లొకేషన్. సో ఏంటంటే దీనికి ఎంత మెమరీ కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది. సో రిమైనింగ్ మెమరీ అంతా ఏంటంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది క్యారెక్టర్. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం వచ్చేసి సైజ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటారు. అంటే నువ్వు ఎంత సైజ్ ఆఫ్ డేటాని నువ్వు సెండ్ చేస్తున్నావో సో దాన్ని మాత్రం తీసుకుంటారు. దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా అంటే సో ఇక్కడ రాసేటప్పుడు క్యార్ ఆఫ్, సో ఏంటంటే క్యార్ ఆఫ్ ఎస్ అంటే ఏంటంటే సైజ్ అనమాట. క్యార్ ఆఫ్ సైజ్ అంటే సైజ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది క్యారెక్టర్. సో ఇదేంటి ఫిక్స్డ్ లెంత్ మెమరీ లొకేషన్. సో నెక్స్ట్ వన్ ఏంటి వేర్ క్యార్. సో వేర్ క్యార్ అంటే ఏంటంటే సో వేర్ క్యార్ కూడా ఏంటంటే సేమ్ క్యారెక్టర్స్నే స్టోర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే
ఇది ఎలా అంటే ఇప్పుడు సేమ్ నేను శామ్ అని చెప్పేసి నేమ్ తీసుకున్నాను, దాన్ని నేను అలానే దానికి మెమరీ అలొకేట్ చేశాను. సో మెమరీ అలొకేట్ చేసినప్పుడు నువ్వు ఇది యూజ్డ్ మెమరీ యూజ్ చేసుకున్నావు, రిమైనింగ్ అన్యూజ్డ్ మెమరీ ఉంటుంది కదా, అదేమవుతుందంటే మెయిన్ మెమరీకి ఈ టోటల్ మెమరీ వచ్చేసి ఫార్వర్డ్ చేసేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వేస్టేజ్ ఆఫ్ మెమరీ అనేది అస్సలు ఉండదు. సో నీకు ఎంత మెమరీ కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది, రిమైనింగ్ మెమరీని మొత్తం ఏంటంటే మెయిన్ మెమరీకి సెండ్ చేసేస్తుంది. సో దీన్ని ఏమంటారు అంటే మోస్ట్ ప్రాబబ్లీ వేరియబుల్ లెంత్ మెమరీ అంటారు. సో నీకేంటంటే వేరియబుల్ లెంత్ ఎంత ఉంటే అంత మెమరీ మాత్రమే అలొకేట్ చేస్తుంది. సో రిమైనింగ్ మెమరీ ఏంటంటే మెయిన్ మెమరీకి సెండ్ చేస్తుంది, వేస్టేజ్ ఆఫ్ మెమరీ ఉండదు. ఇదేంటంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ క్యార్. సో క్యార్ యొక్క లేటెస్ట్ వర్షనే వేర్ క్యార్. ఇక్కడ ఏంటంటే క్యార్లో 2000 క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు, బట్ ఇక్కడ వేర్ క్యార్లో ఏంటంటే 4000 క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. సో 4000 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట వేర్ క్యార్లో. సో ఇది డిఫరెన్స్ క్యార్ అండ్ వేర్ క్యార్ మధ్య ఏంటంటే ఉన్న డిఫరెన్స్ ఇది. క్యార్ని ఏమంటారు ఫిక్స్డ్ లెంత్ మెమరీ అలొకేషన్ అంటారు, ఇదేమంటారు వేరియబుల్ లెంత్ మెమరీ లొకేషన్ అంటారు. సో ఇది వేర్ క్యార్ అండ్ క్యార్. సో నెక్స్ట్ వన్ ఏంటి లార్జ్ ఆబ్జెక్ట్స్. సో లార్జ్ ఆబ్జెక్ట్స్ అంటే నేమ్లోనే చూస్తున్నాం లార్జ్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఏముంటాయి, ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటిని అలా స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అనేసి ఉన్నాయి. సో అవంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే నేమ్లోనే క్యారెక్టర్ ఉంది అంటే ఇదేం చేస్తుంది, ఇది కూడా సేమ్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఎలా అంటే 4 GB వరకు క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకుంటుంది క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్. సో మనం ఎలా అంటే మనం తీసుకుంటున్న కాలం నేమ్ని బట్టి మనం క్యార్ తీసుకోవాలా, వేర్ క్యార్ తీసుకోవాలా, లేకపోతే క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ తీసుకోవాలా అని చెప్పేసి డిసైడ్ అవ్వచ్చు. సో తర్వాత ఏంటంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. సో బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము ఆడియో కానీ వీడియోస్ కానీ తర్వాత ఇంకా వచ్చేసి ఎలాంటి పీడిఎఫ్స్ డాక్యుమెంట్స్ వీటన్నిటిని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేయొచ్చు. సో దీనికి సింటాక్స్ ఏంటంటే BLOB, క్యాపిటల్ B అండ్ LOB. సో ఇది బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్కి సేమ్ CLOB. సో క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఇది వచ్చేసి దీని సింటాక్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే డేట్. సో డేట్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఆ డేట్ని మనం ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం, సో మనం ఎప్పుడైనా జాయినింగ్ డేట్ కానీ తర్వాత వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటి డేట్స్ అన్నీ మనం సేవ్ చేసుకోవాలి అంటే మనము ఈ డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ డేటా టైప్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఆరికల్ ఫామ్ ఉంటుంది. సో స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాస్తామో ఆరికల్ ఫామ్లో ఎలా రాస్తామో నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇది స్టాండర్డ్ ఫామ్లో. సో స్టాండర్డ్ ఫామ్లో రాసేటప్పుడు ఎలా ఉంటుంది DD, సో DD, MM అండ్ YY. ఇది ఎందుకు రిప్రజెంట్ చేస్తాం, కరెంట్ సెంచరీ అంటే మనమున్న ప్రజెంట్ ఇయర్ని రిప్రజెంట్ చేయడానికి DD, MM అండ్ YY అని చెప్పేసి రాస్తాం. సో అదే ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు పాస్ట్ కానీ ఫ్యూచర్ని కానీ రిప్రజెంట్ చేయాలి, పాస్ట్ ఇయర్ని కానీ ఫ్యూచర్ ఇయర్ని కానీ రిప్రజెంట్ చేయాలి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇయర్ ఏంటంటే ఫుల్ ఇయర్ని మెన్షన్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏంటంటే కరెంట్ ఇయర్ని మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు నేను రాసేది ఎలా ఉంటుంది 31st అండ్ 12, లాస్ట్ ఏంటంటే 23 వచ్చేసి మనం కరెంట్ సెంచరీలోను. సో ఏంటంటే ఆ డేట్లో రాసేటప్పుడు 23 అని రాస్తే మనకు అర్థమవుతుంది. అదే నువ్వు పాస్ట్ కానీ ఫ్యూచర్లో ఉన్నావంటే 2024, 2025 అలా రాస్తూ పోవాలి. ఇదేంటి ఇది మొత్తం ఏంటంటే స్టాండర్డ్ ఫామ్లో రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే నార్మల్గా మనం యూజ్ చేసేది. అదే నువ్వు ఆరికల్ ఫామ్లో అంటే ఆరికల్ స్టాండర్డ్ డేటా ఫార్మాట్లో రాయాలి అంటే సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు నేను రాస్తాను. సో ఇదేంటంటే ఆరికల్ స్టాండర్డ్ డేటా ఫార్మాట్. సో ఇక్కడ రాసేటప్పుడు ఏంటంటే DDMON మంత్లో ఏంటంటే ఫస్ట్ 3 లెటర్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ YY అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, కానీ ఏంటంటే మంత్ మాత్రం డిఫరెంట్గా రాయాల్సి ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను కరెంట్ సెంచరీ అంటే ఇప్పుడున్న ఇయర్ని రిప్రజెంట్ చేయాలంటే 31st
అప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్లో ఏం రాశాను 12 అని చెప్పి మెన్షన్ చేశాను, కానీ ఇక్కడ రాసేటప్పుడు డిఈసి అంటే డిసెంబర్ అని రాసి 23 అని చెప్పేసి పెట్టాలి. సో పాస్ట్ కానీ ఫ్యూచర్కి కానీ రిప్రజెంట్ చేయాలి అన్నా కూడా సేమ్ ఫార్మాట్లోనే మనము మంత్ని అయితే రిప్రజెంట్ చేయాలి. సో ఇదేంటంటే డేట్. సో ఇప్పుడు ఎందుకు ఏమర్థమైంది, డేట్ అనేది జాయినింగ్ డేట్ టైంలో కానీ లేకపోతే శాలరీ అప్డేటెడ్ టైంలో కానీ అదర్వైజ్ మన డేట్ ఆఫ్ బర్త్ కానీ యూజ్ చేసేటప్పుడు ఈ డేటా టైప్ అని చెప్పేసి యూజ్ చేస్తారు. సో లాస్ట్ వన్ ఏంటంటే నెంబర్స్. నెంబర్ అంటే ఏంటి, మనం 0 to 9 నెంబర్. ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు టేబుల్ క్రియేట్ చేస్తున్నావు, టేబుల్లో నువ్వు ఐడి ఇవ్వాలి అనుకున్నావు. సో ఐడి అంటే ఎలా ఇస్తావు, 1 2 3 అంటే యాజ్ లైక్ సీరియల్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే 1 2 3 ఇస్తావు. సో దానికి ఏంటంటే నువ్వు నెంబర్ డేటా టైప్ని ఇంక్లూడ్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ నెంబర్స్ వచ్చేసి 0 to 9 ఉంటాయి కాబట్టి వాటిని నువ్వు నెంబర్స్ నాట్ ఓన్లీ 0 to 9 బియాండ్ 0 to 9 ఉంటాయి కాబట్టి నెంబర్స్ని నువ్వు నెంబర్ డేటా టైప్తో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఏంటంటే ఇది టోటల్ డేటా టైప్స్ గురించి. సో డేటా టైప్స్ అంటే ఏంటి, అవి ఎన్ని టైప్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ మనం క్రియేట్ చేసేటప్పుడు సో మనకి టేబుల్ క్రియేషన్ టైంలో ఎలా మనం వీటిని ఇంక్లూడ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. సో నా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి, వాటిని ఎందుకు యూజ్ చేస్తాము, అవి ఆప్షనల్ అన్నాం కదా, ఎందుకు ఆప్షనల్, సో ఇవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.